హలో, నేను డాక్టర్ విజయభారతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విజయ ఫర్టిలిటీ సెంటర్, గోదావరిఖని, మంచిర్యాల. చాలామంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఏమన్నా క్యాన్సర్కి ఏమైనా దారితీస్తుందా అనే అపోహ అనేది ఉంటుంది. అయితే వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల్లోపు, లేదంటే పీరియడ్స్ ముందు, పీరియడ్స్ తర్వాత అయితే కనుక అది చాలా వరకు నార్మలే. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏమైనా దానివల్ల ఏమైనా వాసన వచ్చి, అంటే ఒక్కొక్కసారి చాలా పులుసు వాసన అనేది వస్తుంది. వాసన వచ్చినా, లేకపోతే ఏమైనా దురద ఉన్నా, లేకపోతే కలర్లో ఏమైనా చేంజ్ ఉంటే, ఒక్కొక్కసారి ఎల్లో కలర్ ఉంటుంది, అంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా ఒకసారి పెరుగులా ఉంటుంది, అప్పుడు తెల్లగా పెరుగులా ఉంటే కనుక అది ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి బ్లడ్తో కలిసి ఉంటుంది. ఇలాగ ఏమైనా ఉంటే కనుక మీరు వెంటనే మీ యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఏమైనా గర్భసంచి ముఖద్వారానికి ఏమైనా పుండు అలాంటిది ఏమైనా ఉంటే కనుక అప్పుడు ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ అనేది చేస్తారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా తెలిసిపోతుంది.